ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 4వ అధ్యాయము. హనుమంతుడు సీతమ్మను అలా చూస్తుండగా మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో లంకాపట్టణంలో బ్రహ్మరాక్షసులు వేదమంత్రాలను పఠిస్తుండగా, మంగళవాయిద్యాలు వినబడుతుండగా రావణాసురుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు సీతమ్మ గుర్తుకొచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణాలు ధరించి స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనక బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసము బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకెళ్ళింది. ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మివేయటం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది. కొంతమంది ఆయనకు గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు. అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చేయటానికి తెల్లవారుజామునే రావణుడు బయలుదేరాడు. అప్పటి వరకు సింసుపా వృక్షం కింద కూర్చొని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి, అలాంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవాలు కనపడితే ఏ ప్రమాదమో అని, స్త్రీ అవయవాలు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అలాంటి అవయవాలు కనపడకుండా తన తొడలతో చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజల అపవాదాన్ని భరిస్తున్న దానిలా, శ్రద్ధ నశించిపోయిన దానిలా, యజ్ఞవేదికలో చల్లారిపోతున్న దానిలా ఉంది. అలా ఉన్న సీతమ్మ దగ్గరికి తెల్లటి పాలనురుగు లాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడు ఆయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి ఆకులను అడ్డుపెట్టుకుని రావణుడిని చూశాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో, నువ్వు ఎందుకింత పిరికిదానవు? నీకెందుకు భయము? ఇక్కడెవరున్నారు? ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే. నేను రాక్షసుడినే. ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి ఎవరూ రాలేరు. నేను అన్ని లోకాలను ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవడూ లేడు. ఇక్కడ తప్పు చేయటానికి ఎందుకు భయపడతావు? ఎవరైనా ఉత్తమ స్త్రీలు కనపడితే వాళ్లను తీసుకొచ్చి అనుభవించటం రాక్షసుల ధర్మము. నేను రాక్షసుడను. నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్లు చూస్తావేంటి? మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది. నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను. నువ్విలాగే చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది. అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అనుకుంటే అది నాకు క్షణంలో పని. కానీ నేను నిన్ను బలవంతంగా పొందను. ఎందుకు ఇలా ఒంటి జడ వేసుకొని మలినమైన బట్ట కట్టుకొని భూమి మీద పడుకొని ఉపవాసాలు చేస్తావు? నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలున్నాయో, ఎన్ని ఆభరణాలున్నాయో, వస్త్రాలున్నాయో చూడు. 7,000 మంది ఉత్తమ కాంతలు నీకు దాసీజనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు. అసలున్నాడో లేదో కూడా తెలియదు. దేవతలు కూడా నన్నేమీ చెయ్యలేరు. అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యమంతా నీ ఐశ్వర్యమే. నీ బంధువులను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకివ్వు అన్నాడు. రావణుడి మాటలు విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి ఒక గడ్డి పరకను తనకు రావణుడికి మధ్యలో పెట్టి, రావణ, నీ మనసు నీ వారి యందు పెట్టుకో. నీకనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్లతో సుఖంగా ఉండు. పరాయి వాళ్ల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు. కానీ చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బ్రతకాలన్నా చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు. కానీ ఆ పాపాన్ని అనుభవించవలసినప్పుడు బాధపడతావు. నన్ను తీసుకెళ్లి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు. శరణు అన్నవాడిని రాముడు ఏమీ చెయ్యడు. నేను సీతను తీసుకొచ్చాను అంటావేంటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేసి తేగలవా? వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభను వేరు చేసి తేగలవా? పువ్వు నుంచి పువ్వు యొక్క వాసన వేరు చేసి తేగలవా? ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుంచి నన్ను తీసుకురాలేవు. మరి నేనిక్కడికి ఎందుకొచ్చాను అంటావేమో. ఇదంతా నిన్ను చంపటానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక.
ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు. ఇక నీ పాపం పోదు. దీనికొక్కటే మార్గము. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు. బ్రతికిపోతావు. నేనిప్పుడే నా తపశ్శక్తితో నిన్ను బూడిద చేయగలను. కానీ నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలీ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా అని ప్రశ్నించింది.